Okay. So coming to Azure DevOps. Okay. Coming to Azure DevOps. So what is meant by DevOps and Azure? Okay. So when I talk about Azure, it is a cloud provider. Okay. It is a cloud provider. So where cloud provider అంటే ఏంటంటే Azure అనేవాడు డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డేటా సెంటర్స్ ని క్రియేట్ చేసి సో దే హ్యావ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్ అండ్ దే ఆర్ గివింగ్ దిస్ డేటా సెంటర్స్ లో ఏముంటాయి సర్వర్స్ ఉంటాయి సర్వర్లు ఉంటాయి నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయి ఫైర్ వాల్స్ ఉంటాయి వి విల్ హ్యావ్ సో మెనీ థింగ్స్ బట్ క్లౌడ్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక ఏపీఐని ఫ్రంట్ ఎండ్ లో పెట్టి ఓవర్ ద ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ సర్వర్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ డేటాబేస్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ నెట్వర్కింగ్ డివైస్ ఏం చేస్తారు ఈ ఏపీఐని యూజ్ చేసుకొని యూజర్ అనేవాడు ఈ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే యూజర్ అనేవాడు ఈ ఏపీఐని హిట్ చేస్తాడు ఓకే whenever you go to browser whenever you are giving www.google.com okay what it will happen దీని బ్యాక్ సైడ్ లో ఒక ఏపీఐ రన్ అవుతూ ఉంటుంది ఓకే ఎప్పుడైతే నేను ఈ ఏపీఐని హిట్ చేస్తానో అదేమవుతుంది దట్ విల్ గో టు ద గూగుల్ డేటా సెంటర్ అలాగే ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని ఈ ఎజ్యూర్ యొక్క ఏపీఐని హిట్ చేస్తాడో then he can create all their resources on the cloud అంటే మనం జీమెయిల్ వాడుతున్నాం జీమెయిల్ ఎవరిదండి ఇట్ ఈస్ ఏ గూగుల్ సాఫ్ట్వేర్ సో వేర్ యు ఆర్ రిసీవింగ్ ద ఈమెయిల్స్ ఆర్ సెండింగ్ యువర్ ఈమెయిల్స్ సో గూగుల్ వాడితే ఇంకోటి ఉంది డ్రైవ్ అనేది సో ఆల్ దీస్ ఆర్ క్లౌడ్ సాఫ్ట్వేర్స్ ఓకే ఇవన్నీ క్లౌడ్ లో డిప్లాయ్ చేసి ఉన్నాయి సో వీఆర్ యూజింగ్ నోయింగ్ తెలిసి కానీ తెలియక కానీ మనం క్లౌడ్ సర్వీసెస్ ని మనం యూజ్ చేస్తున్నాం ఓకే సో నౌ సో క్లౌడ్ లో ఇఫ్ యూఆర్ పెర్ఫార్మింగ్ ఎనీ యాక్టివిటీస్ రిలేటెడ్ టు డివాప్స్ అంటే ఏంటండి ఇట్ ఈస్ ఏ డెవలప్మెంట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్ డెవ్ అంటే డెవలప్మెంట్ ఆప్స్ అంటే ఆపరేషన్స్ ఓకే సో డెవలప్మెంట్ లో ఎవరుంటారు హూ ఆర్ డెవలపింగ్ యువర్ కోడ్ ఆర్ అప్లికేషన్ ని డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ ఈ అప్లికేషన్ ని మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు ఓకే సో నౌ ఇంతకుముందు డెవలప్మెంట్ సపరేట్ గా ఉండేది ఆపరేషన్ సపరేట్ గా ఉండేది నౌ దే హ్యావ్ కంబైన్డ్ ఈ రెండింటిని కంబైన్ చేసి దే హ్యావ్ క్రియేటెడ్ ఏ సింగిల్ ఏమంటారు సింగిల్ జాబ్ ప్రొఫైల్ ఓకే అంటే డెవలప్మెంట్ వచ్చినోడు కావాలి ఆపరేషన్ తెలిసినోడు కావాలి ఓకే సో దట్ ఈస్ రిలేటెడ్ టు Azure DevOps so what we are going to learn in this Azure DevOps the first thing what we are going to discuss is cloud and basics of cloud so what is cloud and basics of cloud అనేది చూస్తాం మనం okay the next one we will see about the identity and access management okay identity and access management గురించి చూస్తాం మనం okay so what do you mean by identity and access management is nothing but creation of users and giving permission to those users identity అంటే యూజర్స్ అండి ఓకే ఎవరికి మనం ఏం పర్మిషన్స్ ఇవ్వాలి అనేది మనం ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ లో చూస్తాం సో వై ఐ రిక్వైర్డ్ దిస్ వన్ ఇన్ దిస్ ట్రైనింగ్ ఇస్ ఎప్పుడైతే మనం డివాప్స్ చూస్తామో డివాప్స్ లో మనకి మల్టిపుల్ టూల్స్ ఉంటాయి సో ఆ మల్టిపుల్ టూల్స్ కి ఎవరికి మనం ఆ టూల్స్ కి యాక్సెస్ ఇవ్వాలి ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అనేది మనం దీంట్లో
చూస్తాం. ఓకే, సో కమింగ్ టు ద థర్డ్ వన్ విచ్ ఇస్ ద నెట్వర్కింగ్. ఓకే, నెట్వర్కింగ్ అనేది కూడా చూస్తాం. అంటే అరౌండ్ 40% ఏజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ కూడా కవర్ చేస్తాం మనం ఈ ట్రైనింగ్ లో. ఓకే, అరౌండ్ 40% వి విల్ కవర్ ఏజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. ఓకే, క్లౌడ్ కూడా చూస్తాం మనం. ఓకే, సో నెట్వర్కింగ్ లో వి విల్ సీ వాట్ డూ యూ మీన్ బై ఏ నెట్వర్క్, వాట్ డూ యూ మీన్ బై ఏ సబ్ నెట్వర్క్. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్. ఓకే, నేను ఇక్కడ చిన్నగా నేను టెస్ట్ లో రాస్తాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ వాట్ వి విల్ అండర్స్టాండ్ వాట్ డూ యూ మీన్ బై నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంది. సెకండ్ వి విల్ సీ వాట్ డూ యూ మీన్ బై ఏ సబ్ నెట్వర్క్. థర్డ్ వన్ వి విల్ సీ వాట్ డూ యూ మీన్ బై ఏ రౌట్. ఫోర్త్ వన్ నాట్ అంటే ఎందుకు చూస్తాం మనం. ద నెక్స్ట్ వన్ వి విల్ సీ వాట్ డూ యూ మీన్ బై ఏ VPN. And the last one we are going to see what do you mean by a endpoint. So ఈ 6 కాన్సెప్ట్స్ మనం చూస్తాం. ఓకే, సో దీన్ని నేను డిఫరెంట్ కొంచెం ఈజీగా చెప్పాలి అంటే ఒక నెట్వర్క్ ఇంకో నెట్వర్క్ తో మాట్లాడాలి అంటే మనకి ఇవన్నీ కావాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు యు ఆర్ సిట్టింగ్ సమ్వేర్. ఓకే, సో ఐ ఆమ్ ద హోస్ట్, you are the attendees in this training. So how we are connected. ఇప్పుడు నాకు ఒక IP అడ్రస్ ఉంటుంది, మీకు ఒక IP అడ్రస్ ఉంటుంది. ఓకే, సో how these two IP addresses are getting connected so that you can listen to me. సో ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెట్వర్కింగ్ లో. ఓకే, సో ద నెక్స్ట్ వన్ వాట్ we are going to see is we are going to see which is called as Git. Okay, so next what we are going to see is Git. Git అనేది ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక HTML ఫైల్ రాశారు. ఓకే, సపోజ్ నౌ యాజ్ ఆఫ్ టుడే యూ హ్యావ్ రిటర్న్ వన్ HTML ఫైల్. ఓకే, on 18th of September you have written some code and you have deployed. Deployment అంటే ఏం లేదు, రన్నింగ్ యువర్ కోడ్. ఏదైతే కోడ్ రాశారో సపోజ్ దాన్ని మనం ఒక కమాండ్ ద్వారా రన్ చేస్తే దాన్ని మనం డిప్లాయ్ అంటాం. ఓకే, సో ఈ టెర్మినాలజీ అంతా మనం చూద్దాం. సో వర్షన్ కంట్రోల్ ఏంటంటే ఇవాళ మీరు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు అనుకున్నాం. ఓకే, అదే 19th సెప్టెంబర్ మీరు ఆఫీస్కి వెళ్ళి ఇంకో 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఓకే, సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 10 లైన్స్ కి ఒక వర్షన్ నంబర్ ఇస్తుంది, నెక్స్ట్ 10 లైన్స్ కి ఇంకో వర్షన్ నంబర్ ఇస్తుంది. సో ఇలా చేయటం వల్ల లాభం ఏంటంటే సపోజ్ ఇది రాసిన తర్వాత ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ ఇష్యూ యువర్ ఎంటైర్ కోడ్ మీరు ఏం చేయొచ్చు, మీరు రోల్ బ్యాక్ చేయొచ్చు. సో యూ కెన్ డూ సంథింగ్ కాల్డ్ as రోల్ బ్యాక్. ఓకే, రోల్ బ్యాక్ అంటే ఏంటంటే ఒక వర్షన్ నుంచి బ్యాక్ వెళ్ళటానికి మనం రోల్ బ్యాక్ చేస్తాం. అంటే ప్రెసెంట్ వర్షన్ నుంచి ప్రీవియస్ వర్షన్ కి వెళ్ళటానికి మనం చేసే ప్రాసెస్ ని మనం రోల్ బ్యాక్ అంటాం. ఓకే, క్లియరా అండి? ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ గిట్. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ జెన్కిన్స్. సో వీఆర్ గోయింగ్ టు సీ ద జెన్కిన్స్ యాజ్ వెల్. ఓకే, జెన్కిన్స్ అనేది ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ యాజ్ వెల్ యాజ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే మీరు కోడ్ రాశారో అది మాన్యువల్ గా రన్ చేయకుండా ఆటోమేటిక్ గా రన్ చేయటం కోసం మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది వాడతాం. సో ఎవరైతే కొంచెం ఐడియా ఉందో ఐటీలో ఎవరైతే ఉన్నారో, ఐటీ వైపు నాన్ ఐటీ వాళ్ళు కాదు, ఎవరైతే ఐటీలో ఉన్నారో వాళ్ళకి ఈ టెర్మినాలజీ అనేది ఇనుంటారు ఆల్రెడీ. సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అంటే ఇవాళ మీరు ఒక కోడ్ డిప్లాయ్ చేస్తే రేపు వచ్చేసి ఇంకో కోడ్ డిప్లాయ్ చేయాలంటే దాన్ని మనం కంటిన్యూస్ గా
ఇంటిగ్రేట్ చేయటం అంటాం. సో దీని తర్వాత ఇది మళ్ళీ ఆన్ 20th September you will write some code. So continuous integration by using automation. Automation ని యూజ్ చేసుకొని if you are doing that activity దాన్ని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే దాన్ని రన్ చేయటం. సో కంటిన్యూస్ గా ఇవాళ రాసిన కోడ్ కి లాస్ట్ డే రాసిన కోడ్ కి మనం మెర్జ్ చేస్తే దాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ యూ డూ సమ్ యాక్టివిటీ ఇట్ విల్ ఆటోమేటికల్లీ రన్ ఆన్ యువర్ మిషన్. ఓకే, అది లైనక్స్ మిషన్ అయినా కావచ్చు, అది విండోస్ మిషన్ అయినా కావచ్చు. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ టు CI/CD పైప్లైన్స్. జెన్కిన్ అనేది ఒక పైప్లైన్ టూల్. సో ఇక్కడ వరకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టిల్ హియర్? మీరు అడగచ్చండి, పర్లేదు. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ. Hello. Yes, sir. So far, good. Okay. Okay. So next one, what we are going to discuss is we are going to discuss something called as Docker. Okay. We are going to see something called as Docker. So మనం Docker గురించి తెలుసుకుంటాం. Docker అనేది ఏంటంటే it is a containerization tool. Okay. Containerization tool. సో ముందు కంటైనరైజేషన్ అర్థం చేసుకునే ముందు we will just think about what do you mean by virtualization. Anyone? వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా అండి వర్చువలైజేషన్ అంటే ఏందనేది? కమాన్, తప్పైనా పర్లేదు, జస్ట్ ట్రై ఇట్. వర్చువలైజేషన్ అంటే ఏంది? ఓకే, సో వర్చువలైజేషన్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను, చెప్పండి. VMware ఎవరైనా వాడారా అండి? VMware కానీ వర్చువల్ బాక్స్ కానీ? ఎనీవన్ హ్యాస్ యూజ్డ్ దిస్ వన్? ఈ రెండు ఎవరైనా యూజ్ చేశారా? ఓకే, సో వర్చువలైజేషన్ ఎలా వర్క్ అవుతుందంటే మీ అండర్లయింగ్ హార్డ్వేర్ ని ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ అనదర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఒక దీన్ని మనం ఈ వర్చువలైజేషన్ చేయడానికి మనం వాడే సాఫ్ట్వేర్ మనం ఏమంటామంటే హైపర్వైజర్ అంటాము. ఓకే, వి విల్ కాల్ దట్ వన్ యాజ్ ఏ హైపర్వైజర్. హైపర్వైజర్ మీద ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇఫ్ యు ఆర్ ఇప్పుడు నా విండోస్ మిషన్ లో లైనక్స్ కావాలండి, నేను ఏం చేస్తాను? VMware అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి నేను లైనక్స్ మిషన్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో అది ఒక ప్రాసెస్. ఓకే, దీంట్లోనే దీన్ని కొంచెం మోడిఫై చేస్తూ కంటైనరైజేషన్ అనేది వచ్చింది. సో వాట్ డూ మీన్ బై కంటైనరైజేషన్ ఇస్, ఇప్పుడు మనకి మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయకుండా హైపర్వైజర్ తో కూడా పని లేకుండా, సో వి విల్ హ్యావ్ ద హార్డ్వేర్ మీద మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మీద వి విల్ హ్యావ్ కంటైనరైజేషన్ సాఫ్ట్వేర్ విచ్ వి కాల్డ్ ఇట్ యాజ్ ఏ రన్ టైమ్ డీమాన్. రన్ టైమ్ డీమాన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డాకర్. అదేది కాదు, డాకర్. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. ఓకే, డాకర్ అనే కాదు, వీ హ్యావ్ ఇంకేమున్నాయి, CRIO అని ఒకటి ఉందండి. ఓకే, CRI-O అనేది ఇంకోటి ఉంది. ఓకే, దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కంటైనర్ D అనేది ఒకటి ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద సాఫ్ట్వేర్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఆర్డర్ టు ద కంటైనర్స్. ఓకే, కంటైనరైజేషన్ చేయటం కోసం మనం డాకర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే,
So coming to the seventh one, which is very, very important, Kubernetes. Okay, Kubernetes. దీంట్లో ఉన్న డాకర్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్ని తీసుకొని గూగుల్ వాడు ఇన్వెంట్ చేసిన ఒక న్యూ టూల్ ఇప్పుడు మార్కెట్ లో ఇట్ ఈస్ ఏ హాట్ కేక్ ఇన్ అవర్ మార్కెట్. ఓకే, క్యూబర్నెటిస్ అంటే ఏంటంటే ఇది కంటైనరైజేషన్ టూల్ అన్నప్పుడు ఇది కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. ఓకే, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ విల్ డూ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్. సింపుల్ గా చెప్పాలంటే దాని యొక్క యాక్టివిటీస్ అదే చేసుకుంటుంది. సో వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, జస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ హౌ మై క్యూబర్నెటిస్ షుడ్ వర్క్. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఒక్కసారి రాసిన తర్వాత యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ హై అవైలబిలిటీ. అంటే అప్లికేషన్ డౌన్ అవుతుందని కానీ లేకపోతే అప్లికేషన్ స్లోనెస్ అవుతుందని కానీ. సో యూ డోంట్ నీడ్ టు వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై క్యూబర్నెటిస్. ఓకే, సో సో విన్నారు కదా చాలా మంది క్యూబర్నెటిస్ విని ఉంటారు ఇప్పుడు మార్కెట్ లో. సో ఇట్ ఈస్ ఏ హాట్ టాపిక్ అండ్ హాట్ టూల్ విచ్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఇన్ దేర్ ప్రాసెస్. ఓకే, ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా కూడా వాళ్ళు క్యూబర్నెటిస్ అనేది వాళ్ళు వాడుతున్నారు. ఓకే, the next thing what we are going to discuss is Terraform. So we are going to discuss about Terraform. Terraform అనేది ఏంటంటే Terraform is a infrastructure as code. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటే ఏంటంటే ఏదైతే ఈ అప్లికేషన్స్ అన్ని ఉన్నాయో ఏవైతే మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నామో అవన్నిటిని మనం క్రియేట్ చేయడానికి మనం మాన్యువల్ గా క్రియేట్ చేస్తాం. ఒక విఎం క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, మీరు ఏదో ఒక జియుఐకి వెళ్ళి యూ విల్ క్రియేట్ ఆల్ యువర్ విఎం. బట్ మాన్యువల్ గా క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్ గా క్రియేట్ చేయటం కోసం ఆటోమేషన్ ని యూజ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీథింగ్ యూ విల్ యూజ్ Terraform. It is written in HCL language, HashiCorp configuration language. ఇది చాలా ఈజీ అండి. సో డోంట్ వరీ, ఇది చాలా ఈజీ. యూ డోంట్ నీడ్ టు బై హార్ట్ ఎనీ సింటాక్స్. ఓకే, మీరు రాయటం కోసం ఆల్రెడీ కొన్ని రిజిస్ట్రీస్ ఉన్నాయి. ఐ విల్ షో యూ దెమ్. ఓకే, ఆ రిజిస్ట్రీస్ ని యూజ్ చేసుకొని యూ కెన్ రైట్ యువర్ కోడ్. ఓకే, సో దాని తర్వాత we have another thing. ఇలాగే we have another one which is called as Ansible. ఓకే, Ansible అనేది కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, కాకపోతే దీన్ని మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. సో Ansible ఇదే సిఎం టూల్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. అంటే ఏం చేస్తుందంటే మీరు ఒక విఎం క్రియేట్ చేశారండి. సో Terraform ని యూజ్ చేసుకొని మీరు ఒక విఎం క్రియేట్ చేశారు. ఆ విఎం లో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ అప్లికేషన్, ఓకే, ఏదైనా అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, మీరు Ansible అనే టూల్ అనేది వాడతారు. ఓకే, సో యూ విల్ యూస్ సంథింగ్ రిలేటెడ్ టు Ansible. ఓకే, సో దీని తర్వాత ఇవన్నీ డిస్కస్ అయిన తర్వాత 10th one what we will see, Azure Kubernetes services అని చదువుతాం. సో వాట్ ఎవర్ we have discussed here we will do that in practical in our Azure Kubernetes services. అలాగే డాకర్ మొత్తం మనం Azure కంటైనర్ యాప్ అనేది ఒకటి ఉంది మనకి. దాంట్లో మనం డాకర్ అనేది we will practice Azure డాకర్ అనేది దీంట్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. సో AKS we will practice for
Kubernetes అండ్ కంటైనర్ యాప్స్ లో మనం డాకర్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? దాని తర్వాత we will discuss something about the 12th one. What we are going to discuss is we are going to discuss about something called as artifacts. ఓకే, artifacts అనే దాని గురించి మనం we will learn this one by using Azure Container Registry. Okay, Azure Container Registry. Okay, కంటైనర్ రిజిస్ట్రీ. కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఎవరైనా డాకర్ హబ్ విన్నారా అండి? హౌ యూ హ్యావ్ గిట్ హబ్, ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as డాకర్ హబ్. ఎనీవన్ హ్యాస్ హర్డ్ దీస్ టూ టర్మ్స్? ఎవరైనా విన్నారా అండి గిట్ హబ్ అని, డాకర్ హబ్ అని? Heard about GitHub. మర్చిపోయా, సారీ. సో ఎనీవన్ హర్డ్ అబౌట్ దిస్ వన్? ఓకే, ఇనుంటే ఓకే, వినకపోతే ఏదైతే గిట్ హబ్ దేనికి ఉపయోగిస్తాం, డాకర్ హబ్ దేనికి ఉపయోగిస్తామంటే ఇఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సమ్ కోడింగ్ ఆర్ నాట్ ఓకే, ఏదైతే మనం అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తామో దానికి సంబంధించిన కోడ్ ఉంటుందా అండి, జావా కోడ్ కానీ, పైథాన్ కోడ్ కానీ, లేకపోతే జావా స్క్రిప్ట్ కోడ్ కానీ, సో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది పబ్లిక్ గా మీరు ప్లేస్ చేయాలి అనుకుంటే గిట్ హబ్ లో ప్లేస్ చేస్తారు. ఓకే, అదే డాకర్ లో వచ్చేటప్పటికి యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇమేజెస్. ఓకే, యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇమేజెస్. సో ఇమేజెస్ ని మీరు స్టోర్ చేయడం కోసం మీరు పబ్లిక్ గా స్టోర్ చేయాలనుకుంటే డాకర్ హబ్ అనేది వాడతాం మనం. ఓకే ఓకే, 1 సెకండ్. సో ఆ ఇమేజెస్ అంటే ఏం లేదండి, ఒక టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ మీ కోడ్ కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ఓకే, సో ఐ థింక్ ఇప్పుడు ఎవరైతే టెస్టర్ ఉన్నారో వాళ్ళకి ఇది తెలిసి ఉండాలి. సో డెవలపర్స్ ఏమంటారంటే నా కోడ్ వర్క్ అవుతుంది నా సిస్టమ్ లో, టెస్టర్ పంపిస్తే టెస్టర్ ఏమంటాడంటే నా సిస్టమ్ లో వర్క్ అవ్వట్లేదు అంటాడు. సో ఇలాంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కోసం we have something called as docker images. సో ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఈ అప్లికేషన్ సంబంధించిన కోడ్ అండ్ ప్లస్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్. ఓకే, జావా కానీ పైథాన్ కానీ ఆ కోడ్ ఏ ప్లాట్ఫామ్ లో రాసామో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నిటినీ మెర్జ్ చేసి ఒక ఇమేజ్ గా క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ ఇమేజెస్ అన్నిటినీ మనం డాకర్ హబ్ లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది పబ్లిక్ ఇంటర్నెట్ లో ఉండాలి అంటేనే డాకర్ హబ్ యూజ్ చేస్తాం. అదే విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ మాత్రమే ఉండాలి అంటే మీరు ఏం చేస్తారు, మీరు Azure కంటైనర్ రిజిస్ట్రీ వాడతారు, లేకపోతే యూ విల్ అదే మీ లోకల్ డేటా సెంటర్ ఉంటే ఆ డేటా సెంటర్ లో ఆర్టిఫాక్ట్స్ గా ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ Azure DevOps. ఓకే, సో మేజర్ గా మనకి బాగా టైం పట్టేది క్యూబర్నెటీస్ ఒకటి,
టెరాఫామ్ ఒకటి, దీని తర్వాత జెనికిన్స్ ఒకటి. ఓకే, సో జెనికిన్స్ తో పాటు మనం ఎజూర్ పైప్ లైన్ చేస్తామండి. ఓకే, నేను మర్చిపోయా చెప్పటం, సో ఇక్కడ రాయను. సో లెట్ మీ రిమూవ్ దట్ వన్. సో 13th వన్ వచ్చేసి ఎజూర్ పైప్ లైన్. వెరీ ఇంపార్టెంట్. ఎజూర్ పైప్ లైన్ చూస్తాం. సో we will see what do you mean by Azure repo. Okay, so we will see Azure boards. Azure board అంటే ఏంటి మనం చూస్తాం. ఓకే, సో ఈ మూడు అనేది మనం చూస్తాం. నేను ఇవి ఎందుకు చెప్పలేదంటే, మీకు జెనికిన్స్ వస్తే, ఇఫ్ యూ అండర్స్టూడ్ జెనికిన్స్ యూ విల్ అండర్స్టాండ్ Azure pipeline. Okay, if you understood Git, you will understand Azure repo. Suppose if you are working in any organization who are working, okay, Azure board అనేది ఏం లేదండి. If you are using ServiceNow, if you are using Jira, if you are using any Kanban boards, so ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని Azure లో నేటివ్ గా ఉంది కాబట్టి దాన్ని మనం Azure boards అంటాం, అంతే. ఓకే, అండ్ ద బేసికల్లీ వి విల్ డిస్కస్ ద 16th కాన్సెప్ట్. ఇది మనం అంత రాయాల్సిన అవసరం లేదు, బట్ ఐఎమ్ రైటింగ్. వి విల్ డిస్కస్ వాట్ ఈస్ వాటర్ఫాల్ మోడల్ అండ్ వాట్ డు యూ మీన్ బై అజైల్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఈ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇది నార్మల్ గా మనం డివాప్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్, దెన్ ఓన్లీ వి విల్ గో. కాకపోతే రాస్తున్నా ఇక్కడ వాటర్ఫాల్ అండ్ అజైల్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇంకేదన్నా? సో డూ యూ థింక్ ఎనీథింగ్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్? నేనైతే మిస్ అవ్వలేదు. ఇఫ్ యూ థింక్ దట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్, జస్ట్ లెట్ మీ నో. Yeah, now you can ask me the questions. If you have any questions, you can ask me. So how does it work? I mean, real time లో ఈ ప్రాసెస్ అంతా మనకి ఎలా యూజ్ చేస్తాం? ఒక చిన్న ఎగ్జాంపుల్ అని ఇస్తారా? ఓకే, ఎగ్జాంపుల్ అండి చెప్తా. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ లో ఉన్నారు. ఓకే, యు ఆర్ దేర్ ఇన్ బ్యాంకింగ్. ఓకే, బ్యాంకింగ్ లో అప్లికేషన్ కావాలి మీకు. ఏదైతే మీరు ఫ్రంట్ ఎండ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఆర్ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, లెట్ మీ డిలీట్ దిస్. అప్లికేషన్ తీసుకుంటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ అమెజాన్ సైట్, ఓకే, అమెజాన్ సైట్ లోకి మీరు వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ డిఫరెంట్ సర్వీసెస్. ఓకే, ఒక అప్లికేషన్ లోనే, ఒక అమెజాన్ అప్లికేషన్ లో మీకు డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో సబ్ మాడ్యూల్స్ అంటే ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ అంతా ఒక దాని దగ్గర ఉంటుంది, కిచెన్ కి సంబంధించిన దగ్గర అంతా ఒక దాని దగ్గర ఉంటుంది, లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఒక చోట ఉంటాయి. సో ఎవరైతే డెవలపర్స్, వాట్ ఎవర్ ద డెవలప్మెంట్ దే ఆర్ డూయింగ్, దే విల్ నాట్ డూ ద ఎంటైర్ కోడ్ బై ఏ సింగిల్ టీమ్. సింగిల్ టీమ్ అనేది వర్క్ చెయ్యదు ఎంటైర్ అమెజాన్ వెబ్సైట్ మీద. సో దేర్ విల్ బి డిఫరెంట్ టీమ్స్, వాళ్ళకి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఒకళ్ళు ఎలక్ట్రానిక్స్ మాడ్యూల్ మీద వర్క్ చేస్తారు, ఇంకో టీమ్ లేడీస్ దాని మీద వర్క్ చేస్తారు, ఇంకో టీమ్ కిచెన్ మీద, ఇంకో టీమ్ పేమెంట్స్ గేట్వే మీద, ఇంకో టీమ్ యాడ్ టు కార్ట్ మీద, ఇంకో టీమ్ బై నౌ దాని మీద. సో దేర్ విల్ బి డిఫరెంట్ మాడ్యూల్స్. ఓకే, మాడ్యూల్స్ లో పనిచేస్తే ఏమవుతుందంటే, సో యూ విల్ బి వర్కింగ్ ఆన్ ద సేమ్ అప్లికేషన్ ప్యారలల్లీ. సో ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ అప్ చేయడానికి ఒక ఎలక్ట్రానిక్ మీద వర్క్ చేస్తే దీస్ ఆల్ విల్ బి పెండింగ్. సో నేను అలా చేయకుండా ఐ విల్ వర్క్ ఆన్ 6 డిఫరెంట్, దీన్ని మనం ఏం చెప్తామంటే మైక్రో సర్వీసెస్ అంటాం. సో వి విల్ కాల్ దిస్ వన్ యాజ్ మైక్రో సర్వీసెస్. ఓకే, దీన్ని మనం మైక్రో సర్వీసెస్ అంటాం. అంటే ఒక సర్వీస్ ని మనం ముక్కలుగా డివైడ్ చేసి
we are working on that one. ఓకే, సో ఎలా వర్క్ అవుతుందంటే ఈ అప్లికేషన్ మీరు ఎక్కడ డిప్లాయ్ చేయాలి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ చూసుకుంటుంది. సో వాళ్ళని మనం ప్లాట్ఫామ్ టీమ్ అంటాం. నౌ వాట్ ఎవర్ వి కాల్డ్ ఇట్ యాజ్, వి విల్ కాల్ దెమ్ యాజ్ ప్లాట్ఫామ్ ఇంజనీర్స్ అంటాం. సో హూ విల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, నౌ ఐ థింక్ యూ హ్యావ్ హర్డ్ టూ డిఫరెంట్ థింగ్స్. డివాప్స్ ఇంజనీర్స్ ఇన్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఎస్ఆర్ఈ రోల్స్ ఇన్ ఉంటారు. ఓకే, ఎస్ఆర్ఈ అంటే ఏంటంటే ఏది వచ్చినా మీరే ఎత్తుకోవాలి. అదే డివాప్స్ లోకి వెళ్తే ఇన్ఫ్రా ప్లాట్ఫామ్ టీమ్ సపరేట్ గా ఉంటుంది, డివాప్స్ టీమ్ సపరేట్ గా ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఏ ఎస్ఆర్ఈ రోల్, ప్లాట్ఫామ్ సంబంధించిన డీటెయిల్స్ మీరే చూసుకోవాలి, డివాప్స్ సంబంధించింది మీరే చూసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ అన్ ఆర్గనైజేషన్ ఇస్ వర్కింగ్. ఓకే, ఒక చోట ప్లాట్ఫామ్ ఇంజనీర్ చేసే వాళ్ళు డివాప్స్ చేస్తున్నారు, డివాప్స్ చేసే వాళ్ళు ప్లాట్ఫామ్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో దేర్ ఈజ్ నో, అసలు నేను చెప్తున్నానంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్స్ చూడండి, వాళ్ళు అడిగేది వేరు, మీరు నార్మల్ గా వెళ్ళి ఉద్యోగం చేసేది వేరు. వాట్ ఎవర్ దే ఆర్ మెన్షనింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్, దట్ టోటల్లీ ఈజ్ డిఫరెంట్. మిమ్మల్ని క్యూబర్నెటిస్ మీద అడుగుతారు ఇంటర్వ్యూ, లోపలికి వెళ్ళి మీరు ఏదో దాని మీద వర్క్ చేస్తారు. ఓకే, సో దేర్ ఈస్ నథింగ్ సంథింగ్ లైక్ దీని మీద నన్ను ఇది అడిగారు కాబట్టి నేను దాని మీద వెళ్ళి వర్క్ చేస్తాను అనేది కూడా, అది కూడా తప్పే. ఓకే, సో లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.